10th class maths chapter 8 exercise 8.1లో 7th క్వశ్చన్ cot theta equal to 7/8 అయితే evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta అండ్ సెకండ్ క్వశ్చన్ అందులో cot square theta ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సొల్యూషన్ ఏంటి, గివెన్ cot theta equal to 7/8. సో మనందరికీ తెలుసు కదా, cot theta ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా సో cot theta ఈక్వల్ టు 7/8 ఇచ్చాడు కదా, మనకి డైరెక్ట్గా ఫార్ములా తెలిస్తే cot thetaకి మనం డైరెక్ట్గా ఫార్ములా వేసుకోవచ్చు. ఎలా అంటే cot theta ఈక్వల్ టు సైడ్ అడ్జసెంట్ cot theta ఈక్వల్ టు సైడ్ అడ్జసెంట్ యాంగిల్, అక్కడ ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్ బై కాస్ బై సైన్ కదా, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్. డయాగ్రామ్ వేస్తాను చూడండి. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి తీసుకోండి. ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనుకోండి తీటా, అప్పుడు మనం అలాగే అర్థం. సో యాంగిల్ ఏ అనుకోండి, ఏ దగ్గర ఉంది కదా. సైడ్ అడ్జసెంట్ యాంగిల్ ఏ అంటే ఏంటి, మామూలుగా సైడ్ అడ్జసెంట్ యాంగిల్ ఏ అంటే 7. ఇక్కడ cot theta ఈక్వల్ 7/, కాబట్టి ఇది ఏబి బై ఆపోజిట్ యాంగిల్ ఏంటి బీసీ, అంటే ఏబి ఎంత అవుతుంది 7/, బీసీ అంత 8, అంటే 8, 7x 8x. మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన దాంట్లో సైన్ థీటా కాస్ థీటా ఉన్నాయి కాబట్టి మనకి ఆల్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈజీగా సమ్ చేయొచ్చు. మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫార్ములా తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇదేంటి పైథాగరస్ థీరం. సో హైపోటెన్యూస్ ఎంత, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి ఎంత 7x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్. సో 49x స్క్వేర్ ప్లస్ 64x స్క్వేర్. 49 64 ఎంత 53 ప్లస్ 113x స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 113x స్క్వేర్. సో ఏసీ ఈక్వల్ టు ఏంటిది √113x, √113x. సో √113x అంటే x స్క్వేర్కి x కదా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 1 సైన్ థీటా మనకు తెలియదు కదా. సో సైన్ థీటా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ థీటా వాల్యూ ఎంతో. సో సైన్ థీటా అంటే ఏంటి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ నెక్స్ట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ టు యాంగిల్ ఏ అంటే ఎంత, యాంగిల్ ఏకి ఆపోజిట్ ఏంటి బీసీ బై ఏసీ. బీసీ ఎంత 8x బై ఏసీ ఎంత √113x, అంటే 8/√13 113. నెక్స్ట్ మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మాత్రం నీట్గా రాయండి. అడ్జసెంట్ ఏంటి, ఇక్కడ మనకి యాంగిల్ ఏకి అడ్జసెంట్ ఏంటి ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో ఏబి బై ఏసీ, ఏబి ఎంత 7x బై ఏసీ ఎంత √113x. ఇప్పుడు సాల్వ్ చేస్తే 7/√113. మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా, అంటే ఏ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. సేమ్ బై
1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. సేమ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి సైన్ థీటా వాల్యూ తెలుసు కదా. సైన్ థీటా వాల్యూ ఎంత 8/113 √113 హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ థీటా వాల్యూ ఎంత 7/113 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 64/113 బై 1 మైనస్ 49 √113. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమవుతుంది 113 ఇంటూ 113 మైనస్ 64/113 ఉంటుంది బై 113 మైనస్ 49/113 ఉంటుంది. ఈ రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతే 113లో 64 తీస్తే 49/64. సో ఆన్సర్ ఎంత 49/64. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి కాట్ థీటా హోల్ స్క్వేర్. మనకి కాట్ థీటా ఇచ్చాడు కదా. సో గివెన్ కాట్ థీటా ఎంత 7/8 హోల్ స్క్వేర్. 7/8 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49/8 స్క్వేర్ అంటే 64. 49/64. మీరు దీన్నే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఎంత 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఇది 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంట 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మీకు ఫార్ములా తెలుసు కదా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుద్ది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదేవిధంగా ఈక్వేషన్ బట్టి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏంటి సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఏంటి కాట్ థీటా. కాట్ థీటా హోల్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా. సో మనకి కాట్ స్క్వేర్ థీటా ఎంత వచ్చిందండి 49/64. మీరు ఈ విధంగా ఈజీగా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు.